మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు ఏం నొప్పిరా బాబోయ్, పగోనికి కూడా రావద్ది నొప్పి, పగోనికి కూడా రావద్ది నొప్పి. ఇది ఏడ వచ్చిందో ఏమో. ఇటు కూర్చున్నందుకు కూకుంటి సత్తా నడవలేకపోతున్నా, మొయ్యలేక అవుతుంది నా బతుకు. రోడ్డుకు పోలేను. ఇది అక్కడ దాకుంటే మంచిగా ఉండిపో, దీన్ని పట్టుకోవాలని అర్థం. అయ్యా, నరాలు గుంజి చచ్చిపోతున్నాయి. భూమమ్మ, ఓ భూమమ్మ, నరాలన్నీ గుంజ పట్టే, పానం జల్లు జల్లుని జల్ప పట్టే. భూమమ్మ, ఓ భూమమ్మ, ఇది ఏడుందో ఏమో. కూర్చొని వేసి కగ్గి తలగడితే జస్ట్ కూకుంటు సత్తా. నన్ను చూడు, నా అందం చూడు, కళ్ళకు కద్దాలు, కాళ్ళకు చెప్పులు, చింపాంజీలాగా నేముకుంటూ వస్తాను. నన్ను ఎన్నెన్న భరిస్తేనే, కానీ నన్ను నా స్టైల్ను నువ్వు ఎక్కిరిస్తే వాయువులాగా వాడవాడ వీధి వీధిలా తిరిగి నేను నా ప్రతాపం మీద చూయిస్తానే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నీ బాలకం కాదు, చింపాంజీలా ఉన్నావు. చింపాంజీ మనిషిలా మారతా ఎలా ఉంటావో అచ్చు గుద్దినట్టు అలానే ఉన్నావు. ఒసే పిచ్చిదానా, అసలే నేను గుడ్డ దిగి ఎడతా అంటే అడ్డకచ్చి గుడ్డ మీద గూరి మీద గుద్దినట్టు మాట్లాడుతాను. ఏంది అమ్మా, అసలే గూదమొగడివి, బుడ్డ దిగుంటివి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. కోతికి తేలు కొట్టినట్టు చెంగు ఎగరబడదివి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. అబ్బా, నేనే అవస్థలున్నా అంటే ఈ వ్యవస్థ ఏందే? కనీసానికి కొంచెం ఏం చేద్దాం, ఎట్లా పోదాం అని కొంచెం బాధ ఉన్నా అదే నీకు. ముందు ఆ కండ్లద్దాలు తీసి మాట్లాడు. సింగారం లేని మొగోడట సిగల పేన్లు ఏరుకొని తిన్నాడట. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. నీ అట్లా ఉంటాడు. నేను కోతి నాయే, నేను మనిషినే, అందులో నీ మొగన్నే. అసలే గూదమొగుడివి, బుడ్డ దిగుండే. నిన్ను భరించుడు నా వల్ల కాదు. మంచిగా ఉన్నప్పుడేమో దగ్గరికి వస్తావు, ఏమన్నా అయినప్పుడేమో దూరం పోతావు. అందుకేనే ఎందుకంటే పెద్దలు తప్పు చెప్పలేదు. తల్లి కడుపు చూస్తున్నారు, పెళ్ళం జేబు చూస్తున్నారు. అయినా నువ్వు జేబే చూస్తున్నావు, నన్ను చూస్తలేవు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏం మాట్లాడుతున్నావు? నేను పైసలు చూస్తానా? నీ బతుకు జడ. నేను పైసలు చూసేదాన్ని అయితే పైసలు ఉన్నతోటి ఎప్పుడూ జంప్ అవుతుంది కదరా. ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. నీ గుణం మార్చుకోవా? ఎప్పుడు నన్ను తిడితేనే ఉంటావా? పోతావా మీ అవ్వగారింటికి? పోతావోయే, బస్ ఎక్కి తెర్ర బస్సు పోవుదా? గూనేసుకొని నడుచుకుంటూ పోతే ఎర్ర బస్సు కాస్త పిట్టలాగా తుర్రుమని ఎగిరిపోతుంది. గుణం మారేవే గునుక కడ్డి అంటే నా పేరు ఎప్పుడూ పంగల కడ్డే అన్నదట. పంగ కాళ్ళు వేసుకొని నడుచుకుంటూ పోతే కోళ్ళు గట్ర కూస్తాయి. అట్లుంటది మనతోని. పంగల కడ్డేనో, ఇనుప కడ్డేనో, ఎండి కడ్డేనో, బంగారం కడ్డేనే, ఏదో కడ్డే
నాకే రావాలా వ్యవస్థ? అమ్మో అమ్మా, ఏదో కడ్డే నన్ను ఏం చేయమంటావు చెప్పే. అయ్యో, ఏ కడ్డీలు వద్దు గాని బంగారం కడ్డీ మాత్రం కావాలి. ఆ బంగారం తోటి 7 వరాల నగలు చేయించుకొని రోజుకొక నగ చొప్పున వేసుకొని తిరుగుతా. ఆడదాని కోరికలు సముద్రం అలలు ఆపడం ఏ మొగని తరం కాదే. అయితే నన్నేం చేయమంటావు? అస్సలే బుడ్డ దిగున్నావు, గూని కూడా దిగేటట్టున్నావు. ఛీ! ఓకే ఓకే ఆ బంగారం మీద నా దగ్గర ఉంటే ఈ బుడ్డని ఆపరేషన్ చేసుకున్నాయే. ఇంత అవస్థతో పడి ఇంత అవస్థలో నేను ఉన్నాడు అవసరమా? ఆపరేషన్ అంటాను. ఆ ఆపరేషన్ ఏదో నేనే చేస్తా. పైసలన్నా మిగులుతాయి, పీడ ఓద్ది. కోళ్ళ కావాలి, దర్వాజా కావాలి తప్ప ఏం చేసేది నువ్వు? ఏం బీకేది? అరే ఆ మూట్ల ముంగడ పెట్టుకొని ఎంతసేపు ఉంటావురా? కూర్చో. అరే నువ్వు మూట ముట్టుకోకురా మూర్ఖుడా, నేను ఎలాగో అలాగ కూకుంటా గాని. కూర్చో. మెల్లగా మూట పైలం. తాగుడు లేకపోతే ఎంత నొప్పితో ఉందో. ఏ కూర్చో. తాగు. అవరే మూర్ఖుడా, ముట్టరాని జాగల మూర్తివి కదా, 30,000 ఖర్చు అయ్యేటట్టు. ఒక్కసారి ముట్టుకుంటే 30,000 రూపాయలు రా. అవురే భూపతి రాజు, ఎప్పుడు తినుడు తావుడికే మరిగినవు గాని ఆ దవాఖానలకు పోయి ఆ మందో మాకు వేసుకుంటే ఏమవుతుందిరా పిచ్చిగాడివి? ఇప్పుడేం చేస్తానరా? మందే కొడుతున్నా కదరా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకేం చేయమంటావురా? అరే పిసగాడిది, నేను అన్నది గీ తాగే మందు కాదురా. ముంగట పెట్టుకున్నావు కదా మూట, గదే గుడ్డ దిగింది కదా, దానికి ఏమన్నా మందు వాడరా అంటన్నా. దీనికారా మస్తు గోళీలు ఆడినా. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడతావు. అవునా? ఏం గోళీలు రో? ఇండ్రింగ్ గోళీలు రా. అక్క ఇండ్రిన్ గోళీలు చేనులకు చిలకలు వాడతారు కానీ ఇంక ఈ మూటకు వాడతారా? అరే మందేమన్నావు కదరా, బరోబరి మందేసిన. గోళీలు వేసిన. ఇంకేమైందిరా ఈ బుడ్డకు? నన్ను ఏం చేయమంటావురా? అబ్బా నొప్పిరా. ఈ నొప్పికి ఈ మందే లేకపోతే నా పానం ఎప్పుడో జుట్టు మనగవచ్చురా. అబ్బా అరే పిచ్చి పడుకో, నీతో ఏది మాట్లాడినా గండ ఉన్నది కదరా. ఈ తాగిందంట పోయి అందుకే దిగుతుంది. అవు కానీ కింద మంచిగా గులాడుతుంది కదా ఉయ్యాల లెక్క. అవురా నొత్తందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే మూట ముట్టుకోకరా మూర్ఖుడా, ముట్టుకున్నప్పుడు అలా 30,000 రా. నొత్తందని పదే మందు పోసుకుంటూ అడుగుతున్నావు. ఈ మందే లేకపోతే నొప్పి పదే నాకే తెలుసురా, నీకు తెలియదు. అవురా నరాలు గట్టి గుంజుతానే? అది గుంజుడు మామూలు గుంజుడు కాదురా. 10 మంది బట్టి ఇట్లా గుంజుతుంటే అట్లా ఆడుతుంది కదా. బాయిలో బొక్కనేసి 4 బట్టి గుంజినట్టు అవుతుందిరా. నీ అవస్థ ఎవరికి రావద్దురా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? గుడ్డ దిగినవాడు మళ్ళీ మందే తాగుతాడు అనుకుంటారా? అయితే తీరా అక్క. ఈ ముచ్చట దొరికినట్టే అది ఒక్కటోరికి అతనికి వస్తుందిరా. అక్క ఈడేంది చూడన్నా? అయ్యా అవ్వని మొత్తుకుంటారు కానీ తిన్నామని మొత్తుకుంటాను. నా మొగుడు లెక్క కనబడుతుంది. ఎక్కడున్నాడు మొగుడు? అరే నీ గూద మొగుడు ఎక్కడ కనబడతలేడు కదా. ఓరి గూద మొగుడు ఎక్కడున్నావురా? అరే ఈడు ఏడ కనబడతలేడు కదా. అరే బంగారు రాజు, నా పిల్లమైతే ఇద్దరిని మడత పెడుతుందిరా. మడత పెడితేంద్రా? నేను మడత తీస్తా అట్లుంటది. అవు నాకు అందుకేనే ఇక్కడికి సిగ్నల్ వచ్చినట్టు అవుతాను.
ఏం ఏం మడద తీస్తావు? ఏం గుదమగడా అవస్థ అరకింటలున్నా మందు కోసము మందమరెళ్ళి మర్రాకుల మస్తు దాగి మత్తు కోసము మొగతనం చూపిస్తున్నావురా గూదమొగడ. నువ్వు ఊకే గూదమొగుడు అనకే లాస్ట్కి బంగారు రాజు కూడా గూదమొగుడు అంటాడు మళ్ళా. అన్నా మరి ఏమరా గూదా విన్నావా? బంగారు రాజా బంగారం తోటి మొత్తం మరిసిపోవాలే గాని లోపల బనీన్ చక్కగా ఉందో లేదో. వీడేం బంగారు రాజురా? నీ అక్క ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. అంత పెద్ద మాట అంటే ఏంది? లోపల భయం కూడా సక్కలేదా? చూడు కొత్త అంగి కొన్నా, లోపల డ్రాయర్ కూడా కొత్తదే, విఐపి డ్రాయరు. కావాలంటే ఇప్పి చూపిస్తా. ఏంద్రో ఊరా గట్లనేది? అరే ఈ కొత్త డ్రైవర్ నా పిల్లలకి ఇప్పి చూపిస్తావురా? గూదా అంటున్నావు మళ్ళీ మీదికెళ్ళి. నిన్న అవే గూదా నాకు అంటే నువ్వు గూదా అనిపించినావు అంతోటి. నిజంగా మీ ఇంట్లో బంగారం ఉందా? అంటే ఇంట్లో బంగారం ఉంటే బంగారం పెట్టుకుంటారా? మీకు ఇంత కూడా లేదు. నీ పేరేం పేరు? భూమి. అంటే నువ్వు భూమిలోకి వెళ్ళేది. ఎందుకు బంగారాజు పేరు మరి? మాయో పెట్టిర్రు. అంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా? అబ్బా అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. గాంతో మనకెందుకే? గూదమొగడు ఒక లెక్కున్నాడు, నేను మరో లెక్కున్నా. నువ్వే లెక్కలేవు కదరా. నా జీవితంలో నేను అన్నాడు ఊహించలేదు. ఏంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు? లెక్క గిక్కని మాట్లాడుతున్నావు. ఇంకా వాళ్ళ గురించి, నీ మొగ్గుని గురించి. మొత్తం తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. ఏంటిది? నా మొగని గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? అధికారం అవసరం లేదు, మాటలు వస్తే చాలు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? నాకు కూడా మచ్చు అమ్మలాడి మాటలు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి అమ్మలాడి బొమ్మలాడి? ఏంది అసలు మీ లొల్లేంది? నేను అసలే అవస్థలు ఉన్నానంటే మీరు వ్యవస్థ కోసం లొల్లి పెట్టుకున్నట్టు. అరే నువ్వు ఎందుకు వచ్చినా? ఇంటికో నేను వస్తా. ఆగవయ్యా, అమ్మాయి చూడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందో. గూదె మొగడిని చూసుకొని ఆగనే అవుతలే, మురిసిపోతాను. నువ్వు ఇంకా నన్ను ఆగమని అంటున్నావు. గూదె మొగడని నీకు చెప్పినానే? నువ్వు చెప్పేది నీ కథ నా కథ చెప్తేనే తెలుస్తుందా? ఊరంతా చూస్తే తెలుస్తలేదా? మా పొట్టి అవసరం కదా. ఇది గూజోడు అంటే ఇది గూరందరికి గూజోని లెక్కన వాడుతున్నాను. ఎందుకు పెట్టుకో? నా మొగుడు గూద మొగుడు అయితే నీ మొగుడు గుండ్రాయా? నా మొగుడినే అంటావా నువ్వు? నా మొగుడు గూద మొగుడు అయితే నీ మొగుడు గుండ్రాయా? పంది మొక్కం దున్నపోతూ అడ్డగాడిద నిలువుగాడిద. ఏందే నా మొగుడిని అంటాను? నీ మొగుడు అంత చక్కగా ఉన్నాడని నా మొగుడి గురించి మాట్లాడుతానా నువ్వు? నీ మొగుడు పంగకలడు, నీ మొగుడు ముస్తాడు గాడిద దున్నపోతూ అడ్డగాడిద. వాడిని పట్టుకొని ఇంకా ముడుచుకొని ఇంకా నా మీదకి వెళ్ళేస్తానవా నువ్వు? ఇది ఏం లొల్లి పాడైంది? ఇది ఏం లొల్లి? ఇది ఎక్కడ లొల్లి? ఇది ఎందుకు వచ్చిన లొల్లి? ఏం లొల్లి? ఇది గింత లొల్లి పెట్టుకుంటారు. ఏం లొల్లి? కూరకచ్చిరా బూకచ్చిరే? అసే దొంగ మొక్కలారా, మీకేమైందే? మీ లొల్లిలకు మమ్మల్ని లాగుతారు. అసలే నాకు బరి ఎక్కువై నాకు నరాలికే చచ్చిపోతున్నానే. అరే మూట మనం పడదాం బారా బాట. మీరు కొట్టుకోర్రి ఏమైనా వేసుకోర్రి. మూట పైన మెల్లగా ఉన్నాడు, మెల్లగా మూట పైన. ఏందే బాగా మాట్లాడుతున్నావు? దీన్ని పట్టేస్తే ఏందే? నువ్వేందే బాగా మాట్లాడుతావు? నీకే నాన్న కొట్టుడు వచ్చు, నాకు కూడా వచ్చు. వీడి గెటప్. వసే దొంగ మొక్కపులారా, వచ్చినందుకు నాకు ఊసిరేందే మీరు కొట్లాడుకుంటే? నాకెందుకు ఊసింది? రీతి లేదు, రివాజ్ లేదు. పోదంపా అక్క, పోదంపా. నా మొగడికి గూద దిగింది, నీ మొగడికి కూడా గూద దిగుతే? నా మొగడికి ఎందుకు గూద దిగుతుంది? నా మొగడు మంచిగా హైట్ తోటి, మంచిగా పర్సనాలిటీ తోటి మంచిగా ఉన్నాడు. నీ మొగడికి ఆల్రెడీ పోయింది కాబట్టి అందుకే పంగకాలు వేసుకొని ఉన్నాడు. నా మొగడి మీద ఎందుకు ఎడతానో నువ్వు? నీతో లొల్లి పెట్టుకుంటే కుదరదు కానీ నా గూద మొగడు ఎక్కడ ఉన్నారో నేను వెతుక్కోవాలి. ఓరి గూద మొగడా, పంగకాలు వేసుకొని ఎటు పోతున్నావురా? ఓరి గూద మొగడా, అరే ఈ పంగకాలు ఎటు పోతాడో ఏమో.
ఏమైంది? పాతాల కూటం బలిగిందే. పాతాల కూటం పగిలిందా? లేయ్యలే లే లేయ్యలే నెమ్మదిగా లే. పాతాల కూటం బలుగుతాయి, లేచేది ఎట్టనే? ఓ మనిషి ఉన్నాడా లేడా? కదలడు మెదలడు. ఓ మనిషి ఉన్నాడా లేడా? కళ్ళు తెరిచే ఉన్నాయి, నిద్రపోతాడు. ఓ మనిషి ఉన్నాడా పోయిండా? కళ్ళు తెరిచే ఉన్నాయి, నిద్రపోతాడు. ఓ మనిషి ఉంటూ పోతూ పోతూ ఉంటూ ఉన్నా లేనట్టే లేకున్నా పోయినట్టేనే. అగో నాకు సమజ్ అయితే లేదు. పట్నంలా ట్యాంక్ బండి మీద విగ్రహాలు నిలబడినట్టే నిలబడితివి. ఉన్నా లేనట్టే లేకున్నా ఉన్నట్టే గట్లాంటివి. అక్క బావేంది గట్ల నిలుస్తున్నాడు, ఉరుకులేదు పలుకులేదు? ఏం చేయాలి చెల్లె? గుడ్డ దిగిన కాడ నుంచి గుడ్డంతా బువ్వ కూడా తింటలేడు. దవాఖానకు తీసుకుపోయినావా లేదా అక్క? దావకాన్లు ఏందే పాడుగాను. దావకాన్లు తిరిగి తిరిగి నా కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కుతున్నాయి. నా తీటకు నేను తిరుగుతున్నా గానీ వీనికి అసలు పట్టింపే లేదు. అమ్మ ఏందే మూలిగా అక్క మీద తాటిమొట్టు పడ్డట్టు. అవ్వ అంత గుడ్డు గుడ్డు. నీకేమైనా పట్టింపు ఉందా మరి? పట్టింపు లేని అదంతా పెద్దగా అయిందా? నా బాధ నీకేం తెలిసే? ఊకే గూదమ్మగడా అంటావు. గుడ్డ తగ్గినాక గుమ్మడికాయ లెక్క గుడిబండ లెక్క అయి గుమ్మిలో ధాన్యాన్ని కొట్టుకుమని మింగి గుమ్మి నిండల పిల్లలు కానీ గూటిలోని పక్షుల కాపాడే సమయం వస్తుంది. అప్పుడు చెప్తా నా సంగతి. నీ ఫోన్ అయితే చూసుకో. రాత్రంతా ఎట్లా గడుతుంది అక్క? ఏం చెప్పమంటావే? రాత్రంతా నా బతుకు ఎగ్గొట్టి తెగ్గొట్టినట్టే ఉంది. నీళ్ళల్లో ఎలిపెట్టుకొని నోట్లో పెట్టుకున్నట్టుంది. నా బతుకు ఏం సింగారం లేదే. రాత్రంతా ఏమన్నా అవస్థ అవుతుందా మరి? మూలుగుడు మున్పట్లెక్కనే, మింగుడు ఎప్పట్లెక్కనే. వద్దుంటే వద్దుకు తింటున్నాడు. నిలబడే నిద్రపోడు, నిలబడే పండుకున్నాడు, నిలబడే మింగుడు. పట్టు. అయ్యో పాపం గట్లందుకు చేస్తున్నావే? పాపం పాపం అన్నట్టే గూనె పెంకలు లేపినట్టే. పెట్టి పుట్టని పెళ్ళం పేయంత ఉనికి చూసినట్టు ఏం మాటలే అవి. పడుసోని పెళ్ళానికి ముసలోడు తోడైనట్టు, ముసలోని పెళ్ళానికి పడుసోడు తోడైనట్టు నీకు నాకు గట్లనే తోడైంది. ఈ బాధ పగల కూడా రావద్దు. నువ్వు అనేదేంది, నేను అనేదేంది? ఏనడన్నా నన్ను పట్టించుకున్నావా? మందో మాకో ఎప్పుడన్నా పెట్టినావా? జెండు బాబు తీసుకురా పొర చెట్టి. సరే అక్క. ఇప్పటికే నేను అవస్థ పడుతున్నంటే మళ్ళీ జెండు బాంబులో లేదే. మందు పెడతలేవని తెగ ఫీల్ అవుతావు కదా. అయ్యో తెగ పిల్లడు ఏమో గారు కొంచెం గాలుదే. తెగ పిల్లడు ఏమో గారు కొంచెం గాలుదే. ప్రేమ ప్రేమ ప్రేమ. గాలికి గండం వస్తుందా పిండం వస్తుందా? గాలికి ఆపద సంపద. అది వచ్చే టైంలో వస్తుంది. గాలి సరిపోతుంది. గట్టి కూదు చిట్టి రావే. ఇంకా గట్టి కూపే. అయ్యో అమ్మా నీ దుంపదేగా చంపినావు కదనే రాములా. ఇదేంటి వరకున్నావే? అబ్బా మళ్ళా 30,000 కావాలి పానం అంతా. నా అడిగి వచ్చినట్టు కాబట్టి కదనే పానం వెళ్ళిపోయా. చంపుతావే చంపు భూమే. గూద దిగి అవస్థల పడితే వారా మొగుడా, నువ్వు గూని గూని నడితేవు కదరా మొగుడా, నరాలు గుంజుతున్నాయారా మొగుడా, నీకెందుకురా ఇట్లయిందిరా నా మొగుడా. అయ్యో నా మొగునికి ఎందుకు ఇట్లయింది? అయ్యో నువ్వు గూన దిగి బాధపడుతున్నావారా మొగుడా, నువ్వు గూని గూని నడితేవు కదరా మొగుడా, నీకు నరాల బాధ అవుతున్నారా మొగుడా, నీకెన్ని కష్టాలు వచ్చినాయిరో నా మొగుడా, నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావురా నా మొగుడా, నువ్వెంత కష్టపడుతున్నావురా నా మొగుడా. అయ్యో నా మొగుడా.
అన్నా గూద దిగిన నా మొగును చూసుకుంటూ ఎడుతున్నానే నేను. అయ్యో నరాల వీక్నెస్ బాధపడుతున్నాడే నా మొగడు. అయినా కానీ మంచిగా ఏడ్చినా సూపర్ ఏడ్చిదో నీకే అయ్యో అవునా? అయ్యో నాకు సిగ్గైతుంది.